హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఎంసెట్ 2026కి సంబంధించి మనకి నిన్న మార్క్ సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఇక్కడ చాలామంది స్టూడెంట్స్కి సీట్ వచ్చింది, అదేవిధంగా ఇంకొంతమంది స్టూడెంట్స్కి అయితే సీట్ రాలేదన్నమాట. అన్న మరి మాకు ఇక్కడ మార్క్ అలాట్మెంట్ లోపల సీటు వచ్చింది, మేము నెక్స్ట్ ఏం చేయాలి అన్న? మాకు ఇక్కడ సీట్ రాలేదు, మేము నెక్స్ట్ ఏం చేయాలి అన్న? మాకు ఇక్కడ సీటు వచ్చింది కానీ సీటు నచ్చలేదు, మేము నెక్స్ట్ ఏం చేయాలని. ఓకే, ఇలాంటి డౌట్స్ అందరికీ ఉన్నాయి కాబట్టి మరి యొక్క వీడి తరపు నుంచి మార్క్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మనం ఏం ఫాలో అవ్వాలి, మరి మంచి కాలేజీలో సీట్ తెచ్చుకోవాలంటే మరి నెక్స్ట్ ఎటువంటి ఇన్స్ట్రక్షన్ తీసుకోవాలి అనే యొక్క పాయింట్స్ అయితే మనము డిస్కస్ చేయబోతా ఉన్నాం అనమాట. ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని ఎవరైతే పూర్తిగా ఎండ్ వరకు చూస్తారో వారందరికీ కూడా ఒక క్లారిటీతో వస్తూ ఉంటుంది. అదేవిధంగా మీకు అనుకున్న కాలేజీలో సీట్ వచ్చే విధంగా అయితే ఇప్పుడు నేను పాయింట్స్ అయితే చెప్పబోతూ ఉంటాను ఈ వీడియో తరపు నుంచి. ఓకే, అదేవిధంగా ఇంకెవరైనా స్టూడెంట్స్ మన ఛానల్ కొత్త చూసినట్లయితే వెంటనే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోకి అయితే లైక్ చేయండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, ఇంకా మన టాపిక్లోకి వచ్చినట్లయితే దాదాపుగా మనకు 3 టైప్స్ ఆఫ్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఉన్నారన్నమాట. ఓకే, సీటు వచ్చిన వాళ్ళు, నెక్స్ట్ సీటు వచ్చి సీట్ నచ్చిన వాళ్ళు, అదేవిధంగా అసలే సీట్ రాని వాళ్ళు అనమాట. ఓకే, మనం ఈ 3 కేటగిరీస్, ఓకే 3 కేటగిరీస్ మనం మాట్లాడుకుందాం స్టెప్ బై స్టెప్. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి అన్నమాట ఎవరికైతే సీట్ రాలేదో వారి గురించి మనం మాట్లాడుకుందాము. ఇక్కడ అన్న మేము దాదాపుగా వెబ్ ఆప్షన్ ఇచ్చినాము, మాకు మార్క్ అలాట్మెంట్లో సీటు రాలేదు, మరి మాకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తుందా అని అడుగుతూ ఉన్నారు అనమాట. గైస్, ఇక్కడ మీకు ఇప్పుడే మీకు సీట్ రాలేదంటే అప్పుడు రావడం కష్టం. కాబట్టి సీటు ఎవరికైతే రాలేదో వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు నేను చెప్తా ఉంటాను. ఎందుకంటే మీకెందుకు సీట్ రాలేదు అనే యొక్క థింగ్ తెలుసుకునే ముందన్నమాట మీరే 2 క్వశ్చన్ మార్క్స్ వేసుకోండి. ఎందుకంటే అసలు మీ ర్యాంక్ ఎంత ఉంది, ఓకే మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చినారు, ఇవన్నీ పాయింట్స్ మీరందరూ కూడా క్వశ్చన్ మార్క్ వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఎందుకు మీకు సీట్ రాలేదు అని మనం చూసుకున్నట్లయితే దాదాపుగా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది తక్కువ ఇవ్వచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మీరు వెబ్ ఆప్షన్ ప్రియారిటీ ఆర్డర్ అయితే ఇవ్వలేదు, అందువల్ల మీకు సీట్ అయితే రాలేదు. కాబట్టి ఎవరికైతే సీట్ రాలేదో మరి వాళ్ళు ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ మీకు చెప్తా ఉంటాను, ఎక్కడ స్కిప్ చేయకుండా ఉండదు చూడండి. ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఉండదు చూడండి. మొట్టమొదటి పాయింట్ వచ్చేసి మనకి ఏంటంటే మీరు అందరూ కూడా వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ఒక ప్రియారిటీ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ యొక్క ప్రియారిటీ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ మనకు 3 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ మనం తెలుసుకుందాము. ముందుగా ప్రియారిటీ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలంటే మీరు ఈ యొక్క కౌన్సిలింగ్ లోపల, మా కౌన్సిలింగ్ లోపల ఏదైతే వెబ్ ఆప్షన్ లిస్ట్ ఇచ్చినారో ఆ లిస్ట్ ఒకసారి మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఏ కాలేజీకి వెబ్ ఆప్షన్ ఇచ్చినారో, ఎన్ని వెబ్ ఆప్షన్ ఇచ్చినారో ఒక బుక్ పై రాసుకోండి. ఓకే, రాసుకున్న తర్వాత స్టెప్ నెంబర్ 1 వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనకు మార్క్ అలాట్మెంట్ రిలీజ్ చేసినారు కదా, మార్క్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన దాంట్లోనే మనకు ఏమి ఇచ్చినారు ఇక్కడ చూడండి గైస్. ఇక్కడ కాలేజ్ వైజ్గా అలాట్మెంట్ డీటెయిల్స్ అయితే మనకి ఇచ్చినారు. కాలేజ్ వైజ్గా అలాట్మెంట్ ఇచ్చినారు కాబట్టి ఈ యొక్క లింక్ పైన క్లిక్ చేసి మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏ కాలేజీకి వెబ్ ఆప్షన్ ఇద్దాం అనుకుంటా ఉన్నారు అనే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. కాబట్టి మీరు అందరూ ఒక నోట్బుక్ తీసుకోండి. ఒక నోట్బుక్ తీసుకున్న తర్వాత ఈ విధంగా నోట్బుక్లో మార్జిన్స్ వేసేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మీ ర్యాంకు, మీ కేటగిరీ, మీకు ఎంత ర్యాంక్ వచ్చింది కేటగిరీ. తర్వాత సెకండ్ బాక్స్లో మీరు ప్రీవియస్గా మా కౌన్సిలింగ్ లోపల మీరు ఎన్ని వెబ్ ఆప్షన్ ఇచ్చినారో కాలేజ్ కోడ్తో పాటు మీరు ఇక్కడ రాసుకోండి. తర్వాత ఇప్పుడు వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఇక్కడ వెబ్ ఆప్షన్ ప్రియారిటీ లిస్ట్ కొత్త మీరు ప్రిపేర్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ నెంబర్ 1 ఆప్షన్ వేసుకోండి. ఓకే, నెంబర్ 1 ఆప్షన్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ లోపల మీకు ఏ కాలేజ్ నచ్చుతుంది, సిబిఐటీఆ, విఎన్ఆర్ఆ, ఓకే నారాయణమ్మన, మీకు ఏ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కాలేజ్ ఇక్కడ ఫస్ట్ పేజ్లో మీరు రాసుకోవాల్సి ఉంటుంది. అంటే కాలేజీకి ర్యాంక్తో సంబంధం లేకుండా ఆ కాలేజీకి ఎక్కువ ర్యాంక్ ఉండి తక్కువ ర్యాంక్ ఉండని పట్టించుకోకండి. మీకు ఆ కాలేజ్ నచ్చుతుంది, నాకు ఖచ్చితంగా కాలేజ్ కావాలి అనుకున్నట్లయితే ఫస్ట్ ప్రియారిటీ మీరు పెట్టేసుకోండి. ఓకే, చాలా మంది స్టూడెంట్స్ అనమాట అన్న నాకు ఇక్కడ 30K ర్యాంక్ ఉంది, ఆ కాలేజీకి 20K ర్యాంకే ఉంది, మరి నాకు వస్తుందో రాదని ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ అయితే పెట్టరు అనమాట. ఆ కాలేజీకి తక్కువ ర్యాంక్ ఉన్నా ఎక్కువ ర్యాంక్ ఉన్నా మీకు ఇంట్రెస్ట్ ఉందంటే ఫస్ట్ ఆప్షన్లో ఆ కాలేజీ పెట్టేసుకోండి. ఓకే, పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ పీరియడ్లో మనం ఎలా చూసుకోవాలి కాలేజీ చూసుకున్నట్లయితే సెకండ్ పీరియడ్ మీరు ఏం చేయాలి, మీ ర్యాంక్ ఎంత ఉందో మీ ర్యాంక్కి మ్యాచ్ అయ్యే కాలేజ్ మీరు అందరూ కూడా ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా ఇక్కడ ఇచ్చినారు కదా చూడండి. ఇక్కడ ఏదైతే మనకు చూడండి మార్క్ అలాట్మెంట్ ఇచ్చినారు కదా, ఫస్ట్ పీరియడ్లో మీకు నచ్చిన కాలేజ్ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ దాదాపుగా
మాక్ అలాట్మెంట్ యొక్క లిస్ట్ ఉంది కాబట్టి మీకు ఏ కాలేజ్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కాలేజ్ ఇక్కడ చూజ్ చేసుకున్న తర్వాత మీకు ఏ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ బ్రాంచ్ ఇక్కడ మీరు చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ షో అలాట్మెంట్ పైన క్లిక్ చేయగానే మనకు దాదాపుగా ఈ విధంగా అయితే అలాట్మెంట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. స్టూడెంట్స్కి ఎంత ర్యాంక్ ఉంటే ఏ బ్రాంచ్ సీటు వచ్చింది, ఏ కలర్ సీటు వచ్చిందో ఈ యొక్క అలాట్మెంట్ లిస్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ప్రీవియస్గా మీకు ఎందుకు సీట్ లేదు మీరు వెరిఫై చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకు మార్క్ అలాట్మెంట్ ఇచ్చినారు కాబట్టి మీరు ఈ యొక్క మార్క్ అలాట్మెంట్లో కట్ ఆఫ్ ర్యాంక్స్ బట్టి మీరు వెరిఫై చేసుకొని మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీకు నచ్చిన కలర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత బ్రాంచ్ చూజ్ చేసుకొని మీకు ఈ విధంగా అయితే మార్క్ అలాట్మెంట్ ఎవరికైతే సీట్ అలాట్మెంట్ వచ్చిందో వారి అందరి యొక్క నేమ్స్ ఉంటాయి, తర్వాత వారికి సంబంధించిన ర్యాంక్స్ ఉంటాయి. ఆ ర్యాంక్స్ వెరిఫై చేసుకోండి. ఓకే, ఇక్కడ దాదాపుగా మీకు 20K ర్యాంక్ వస్తే ఈ కళ్ళప్పుడు మీకు సీటు వస్తుందా రాదా సిఎస్సి డిపార్ట్మెంట్ చెక్అవుట్ చేసుకోండి. దాదాపు ఇక్కడ మనకు 1 lakh స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇక్కడ చూడండి 80,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ కూడా సీట్ రావడం జరిగింది. ఓకే, ఇలాంటి కళలో మీకు కూడా సీట్ వస్తుంది. ఓకే, ఇట్లా అనమాట తెలంగాణ లోపల ఎన్ని కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజెస్ సంబంధించి కంప్లీట్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి మీకు ఏ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కాలేజ్ సంబంధించి కంప్లీట్గా వెరిఫై చేయండి. వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కంప్లీట్గా ర్యాంక్స్ ఉంటాయి. మీ కేటగిరీ ఏంది, మీ బీసీఏనా, బీసీబీనా, బీసీడీనా, ఏఎస్సీనా, ఓసీనా ఇక్కడ చెక్అవుట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ బీసీడీ అనుకోండి, బీసీడీ స్టూడెంట్స్కి ఎంత ర్యాంక్ వచ్చింది సీట్ ఇక్కడ మనం వెరిఫై చేసుకోవాలి. చూడండి 1 lakh ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్కి కూడా దాదాపుగా సీట్ రావడం జరిగింది ఇక్కడ. ఓకే, చూడండి బీసీడీ కేటగిరీ లోపల సిఎస్సిలో. ఓకే, ఇట్లన్నమాట మీ కేటగిరీ ఎంత ఉంది, మీ కేటగిరీ ఏంది, మీ ర్యాంక్ ఏంది మీరు వెరిఫై చేస్తూ వెబ్ ఆప్షన్ లిస్ట్ అయితే ప్రియారిటీ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రియారిటీ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి మరి ఎన్ని వెబ్ ఆప్షన్స్ ప్రిపేర్ చేసుకోవాలి మీ డౌట్ ఉందన్నమాట. దాదాపుగా మీ ర్యాంక్కి మ్యాచ్ అయ్యే కాలేజ్ అనమాట ఒక 30 చేసేసుకోండి. ఓకే, మీ 20K ర్యాంక్ ఉంటే 20K ర్యాంక్ సంబంధించి మ్యాచ్ అయ్యే కాలేజ్ అనమాట. అంటే మీ ర్యాంక్ మ్యాచ్ అయ్యే కాలేజ్కి దాదాపుగా ఒక 30 వెబ్ ఆప్షన్స్ అన్నట్టుగా ప్రియారిటీ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగతా మీ ర్యాంక్ కన్నా ఎక్కువ ర్యాంక్ ఉన్న కాలేజ్ అనమాట, మీ ర్యాంక్ కన్నా ఎక్కువ ర్యాంక్ ఉన్న కాలేజీకి ఒక 30 వెబ్ ఆప్షన్ చూస్ చేసుకోండి. దాదాపుగా మీ 20K ర్యాంక్కి ఒక 60 వెబ్ ఆప్షన్స్ అనుకోండి, ఖచ్చితంగా మీకు సీట్ అవడం జరుగుతూ ఉంటుంది. అన్న మీరు చెప్తా ఉన్నారు కానీ మాకు దాదాపుగా 5-6 కాలేజ్ లోపల మాకు ఇంట్రెస్ట్ ఉంది, మాకు వేరే కాలేజ్ మాకు ఇంట్రెస్ట్ లేదు, మాకు ఆ కాలేజ్ లోపల సీట్ రావాలంటే కష్టం బేస్. ఎందుకంటే ఇక్కడ మీ ర్యాంక్ మ్యాచ్ అవుతే వస్తుంది సీటు. ఓకే, ర్యాంక్ మ్యాచ్ అవ్వకపోతే సీట్ రాదు. ఎందుకంటే మీరు చూసుకోండి, మీ ర్యాంక్ వెరిఫై చేసుకోండి. మరి మా కాలేజ్ స్టూడెంట్స్కి వచ్చింది కదా ర్యాంక్, ఆ ర్యాంక్ వెరిఫై చేసుకొని మీ కంపారిజన్ చేసుకొని లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఓకే, ఎవరికైతే సీట్ రాలేదో ఆ విద్యార్థులు మన దాదాపుగా 20K ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇక్కడ 60 వెబ్ ఆప్షన్ ఇవ్వండి. అదేవిధంగా 50K ర్యాంక్ వచ్చిన వాళ్ళు దాదాపుగా 98 వెబ్ ఆప్షన్ ఇవ్వండి. అదేవిధంగా దాదాపుగా 80K ర్యాంక్ 1 lakh వచ్చిన వాళ్ళు దాదాపుగా 150+ వెబ్ ఆప్షన్ ఇస్తే మీకు అందరికి కూడా సీట్ రావడం జరుగుతూ ఉంటుంది. మీకు సీట్ రావాలి, ఎటువంటి డిసప్పాయింట్మెంట్ రావాలంటే మీరు ఎన్ని వెబ్ ఆప్షన్ ఇస్తే మీకు అంత మంచిది అనమాట. ఎందుకంటే మీరు ఇచ్చే వెబ్ ఆప్షన్ బట్టి మాకు స్టెప్ బై స్టెప్ అనమాట మీకు ఇక్కడ అలొకేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. మీరు ఏదైతే ఎన్ని వెబ్ ఆప్షన్ ఇస్తారో ప్రతి ఒక్క వెబ్ ఆప్షన్ అనమాట మీ ర్యాంక్ మీ కేటగిరీ స్టెప్ బై స్టెప్ అయితే వెరిఫై చేస్తూ వెళ్తూ ఉంటారు. మీ ర్యాంక్ మీ కేటగిరీ ఎక్కడ మ్యాచ్ అవుతుందో అక్కడనే మీకు అలాట్మెంట్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి చూసుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజ్ వెబ్ ఆప్షన్ అయితే ఇచ్చుకోండి. ఒకటే కోర్స్ అనమాట ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదన్నా మాకు మల్టిపుల్ కోర్సు ఇంట్రెస్ట్ ఉంది, సిఎస్సి డిపార్ట్మెంట్ కావచ్చు, ఈసీ కావచ్చు, మెకానికల్ కావచ్చు, త్రిబుల్ ఈ కావచ్చు, మీకు ఎన్ని కోర్సెస్ ఇంట్రెస్ట్ ఉంటే అన్ని కోర్సు పెట్టేసేయండి. లైక్ మీకు ఏ కోర్సు ఎలా పెట్టాలన్నట్లయితే ప్రియారిటీ వైజ్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ 15 కాలేజ్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుందాం, 15 కాలేజ్ లోపల మీకు ఇంట్రెస్ట్ ఉంది, లైక్ త్రిబుల్ ఈ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈసీ కావచ్చు, సిఎస్సి కావచ్చు అన్నట్టయితే ముందుగా సిఎస్సి డిపార్ట్మెంట్ 15 కాలేజ్కి పెట్టేసేయండి. ఓకే, 15 ప్రియారిటీలో మనకు సిఎస్సి అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఫస్ట్ కాల్ నుంచి 16 ప్రియారిటీ నుంచి ఈసీ పెట్టండి, 16 to 30 వరకు అయిపోతుంది. తర్వాత మళ్ళీ 31 నుంచి త్రిబుల్ డిపార్ట్మెంట్ పెట్టేసేయండి. ఈ విధంగా మొత్తం మనకి ఎన్ని 45 వెబ్ ఆప్షన్స్ అయిపోతాయి. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అయితే వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వండి. ఓకే, అదేవిధంగా అన్న మాకు ఇక్కడ సీటు వచ్చింది కానీ సీటు నాకు నచ్చలేదు, నాకు అనుకున్న కాలంలో సీటు రాలేదు అని ఇక్కడ స్టూడెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు అనమాట. మీకు అనుకున్న కాలంలో ఎందుకు సీటు రాలేదు అన్నట్లయితే మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చిన సమయం లోపల మీకు ఏవైతే ఇంట్రెస్ట్ ఉన్న కాలేజీలో ఉన్నాయి కదా అవి ప్రియారిటీ ఆర్డర్ అయితే మీరు చేంజ్ చేసుకోవడం జరిగింది. అందువల్ల మీకు సీట్ రాలేదు. అంటే మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సినటువంటి మీకు ఇష్టం ఉంటే మీకు ఏ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కాలేజ్ ఇక్కడ ప్రియారిటీ 1లో పెట్టేసుకోవాలి. మీకు ఇష్టమైన కాలేజీని ఏదో 10th ప్రియారిటీలో పెట్టారనుకోండి మీకు సీట్ రాదు. అన్న మేము ఫస్ట్ ప్రియారిటీలో పెట్టినాము మాకు అయినా సీట్ రాలేదంటే అక్కడ మీ ర్యాంక్ మ్యాచ్ అవ్వలేదు, కాబట్టి మీకు
సీట్ రాలేదు. ఓకే, అదేవిధంగా అన్న మాకు మంచి కలర్ సీట్ రావాలంటే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు వెబ్ ఆప్షన్ టైం ఇచ్చినారు కదా, ఈ యొక్క టైమింగ్ లోపల మళ్ళీ మీరు ప్రియారిటీ ఆర్డర్ చేంజ్ చేసుకొని అదేవిధంగా ఇంకా కొన్ని కోర్సెస్ మీరు యాడ్ చేసుకోండి, అదేవిధంగా ఇంకా కొన్ని కలర్స్ మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకు వెబ్సైట్ లోపల కంప్లీట్గా అన్నీ ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ యొక్క స్టేట్మెంట్ ఉంది, ఆ తర్వాత ఇక్కడ మనకు మార్కెట్మెంట్ యొక్క లిస్ట్ ఉంది, అందులో కూడా కట్ ఆఫ్ ర్యాంక్స్ వెరిఫై చేయొచ్చు. అన్ని వెరిఫై చేయండి. అదేవిధంగా మన ఛానల్ తరపు నుంచి కూడా చాలా వీడియోస్ ఉన్నాయి, ఈ విధంగా ప్రియారిటీ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి అని కూడా, అవి కూడా వీడియోస్ అయితే మీరు వెరిఫై చేయండి. వెరిఫై చేసి మీరు స్టెప్ బై స్టెప్ అయితే అకార్డింగ్లీ వెబ్ ఆప్షన్ ఇవ్వండి, ప్రియారిటీ ఆర్డర్ చేంజ్ చేసుకోండి. ఎందుకంటే ప్రీవియస్గా ఇచ్చినటువంటి లిస్ట్ చూసుకుంటూ ఎందుకు మీ కాలేజీలో సీట్ రాలేదు అని మీరు ప్రియారిటీ ఆర్డర్ చేంజ్ చేసుకొని మీరు సేవ్ చేసేయండి. ఓకే, అదేవిధంగా థర్డ్ క్రైటీరియా అనమాట. అన్న మాకు ఇక్కడ సీట్ వచ్చింది కానీ మాకు ఈ సీట్ మాకు నచ్చింది, మేము ఎటువంటి మళ్ళీ ఫర్దర్గా ఎటువంటి సీట్ చేంజ్ చేసుకోవాలి అనుకోవట్లేము అన్నట్లయితే మేము ఏం చేయాలని అడుగుతుంది అనమాట. గైస్ ఇక్కడ ఎవరికైతే సీటు వచ్చింది మీకు మాట్లాడిపోయిన సీట్ నచ్చిందంటే మీరు ఏం చేయకండి, ఎటువంటి వెబ్ ఆప్షన్ పేజ్ ఓపెన్ చేయకండి, ఏం చేయకండి, మీరు అలానే ఉండండి. మనకు మీకు ఏదైతే మాట్లాడిపోయిన సీటు వచ్చిందో ఆ యొక్క అలాట్మెంట్ అనమాట మనకు ఇక్కడ 10th రోజు మనకు ఫేజ్ 1 అలాట్మెంట్ వస్తుంది అనమాట, ప్రొవిజనల్ అలాట్మెంట్. అందులో మాక్ అలాట్మెంట్ అయితే ఏదైతే వస్తుంటుందో ఆ అలాట్మెంట్ మీకు అక్కడ చూపిస్తుంది అనమాట. ఇన్ కేస్ మీరు ఎటువంటి వెబ్ ఆప్షన్ చేంజ్ చేసినా కానీ మీకు సీట్ అనేది కూడా చేంజ్ అవుతుంది అనమాట, వేరే కలర్లో సీట్ రావచ్చు. కాబట్టి మీరు ఎటువంటి చేంజ్ చేయకపోతేనే మీకు వచ్చినటువంటి సీటు మాక్ అలాట్మెంట్ వచ్చినటువంటి సీటు ఉంటుంది, లేకపోతే చేంజ్ అవుతుంది. ఓకే, అదేవిధంగా వేరే కలర్ సీట్ అవ్వాలంటే మీరు వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకోండి. మాక్ అలాట్మెంట్ సీటు మనకు అక్కడ చూపిస్తుంది కాబట్టి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో, ఆ కౌన్సిలింగ్లో మనకు అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీరు అందరూ కూడా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే మీ యొక్క అలాట్మెంట్ మీకే ఫిక్స్ అవుతుంది. ఆన్లైన్ మనము ట్యూషన్ ఫీ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది అనమాట, యాక్సెప్ట్ మై జర్నీ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది, ఈ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఫర్దర్గా మనం విషయాలు తెలుసుకుంటూ ఉంటాము. కాబట్టి మరి మెయిన్గా ముఖ్యంగా ఏంటంటే ఎవరికైతే సీటు లేదో వారి గురించి ఎక్కువ డిస్కస్ చేస్తున్నాను ఇక్కడ. అదేవిధంగా ఎవరికైతే సీటు వచ్చి నచ్చలేదో వారి గురించి మనం డిస్కస్ చేసినాము. అదేవిధంగా సీటు నచ్చిందన్న అన్నట్లయితే వారి గురించి కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ అయితే అన్ని ఇన్స్ట్రక్షన్స్ పాటించండి. ఇన్ కేస్ ఈ వీడియో మీకు ఎటువంటి అర్థం కాకపోయినా కానీ మీరు కామెంట్ చేయండి, నేను మళ్ళీ మరొక వీడియో రూపంలో మళ్ళీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకే స్టూడెంట్స్, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వండి, మంచి కాలేజీలో సీట్ పొందండి. ముందుగా అందరికీ కూడా ఆల్ ది వే తెలియజేస్తా ఉన్నాను. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.